చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, దాంట్లో బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పడిన ప్రభుత్వం ఆ బెయిల్ రద్దు చేయండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టుకి ఇచ్చారో ఆ బెయిల్ రద్దు చేయండి అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ రోజు చూస్తే సుప్రీంకోర్టు ఆ విచారణ చేస్తూ ఆ బెయిల్ రద్దు పిటిషన్ అయితే డిస్మిస్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అంటూ సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడింది. కానీ ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డిది గడిచిన 12 సంవత్సరాలుగా అయినా బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లు పెండింగ్లోనే పడిపోతున్నాయి. అలాగే చూస్తే కనుక వాటి మీద విచారణ వేగవంతం చేయాలి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వెనక్కి వెళ్ళిపోతానే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక పాపం జగన్మోహన్ రెడ్డి బాధ ఎలా ఉంది అంటే, ఎంత దారుణంగా ఉంది అంటే గనక మామూలు దారుణంగా లేదండి. ఆయన బాధ ఎలా ఉందంటే గనక ఈరోజు సాక్షిలో పాపం గోడి ఎల్లబోసుకున్నాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు పెదపని సిఐడి అంట. గతంలో నీ మీద పెట్టిన కేసుల గురించి ఏమైనా మాట్లాడిందా సిఐడి కానీ సిబిఐ కానీ ఏమైనా మాట్లాడుతున్నారా? ఇక్కడ ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది అని చెప్పి ఒక సీనియర్ కౌన్సిల్ చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఆ వాదనలే పరిగణలోకి తీసుకుంటుంది. ఆ వాదనల పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం మాత్రమే సుప్రీంకోర్టు విచారణ చేసి ఈ కేసులు నిలబడుతుందా లేదా ఈ వాదనలో పసుందా లేదా, అపోజిషన్ వాదనలో పసుందా లేదా అని చెప్పి చూసి మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. దాని ప్రకారం చూస్తే గనక సిఐడి తరఫున వాళ్ళు ఆల్రెడీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కేసు విచారణ జరుగుతుంది కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్టు వాళ్ళు ఉంటే గనక పాపం జగన్మోహన్ రెడ్డి ఏడుపు ఇలా ఉంది. విచారణకు సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. దాని ప్రకారం మాత్రమే విచారణ జరుగుతుంది. కానీ ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇందులో ఎవరు ఊహించని ఒక వ్యక్తి, ఏదైనా మీకు ఎవరైనా తెలిస్తే కనుక ఒక్కసారి ఎక్కడ చూసారో గుర్తు తెచ్చుకోండి. తిలక్. ఎవరయ్యా ఈ తిలక్ అంటే కనుక తనకు తాను ఒక ప్రొఫెసర్గా, ఒక జర్నలిస్ట్గా చెప్పుకునే వైసీపీ అనుబంధ సంస్థ అయిన సాక్షి మీడియాలో ఎనలిస్టులుగా పనిచేస్తూ జీతాలు తీసుకుని ఈ తిలక్ అనే వ్యక్తి కనిపిస్తున్నాడా మీకు? ఈ తిలక్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఇంటరిమ్ పిటిషన్ వేశాడు. మళ్ళీ ఈ సుప్రీంకోర్టు ఏదైతే డిశ్చార్జ్ చేసేసిందో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ డిస్మిస్ చేసిందో, ఆ పిటిషన్ డిస్మిస్ చేసిన వెంటనే ఈ తిలక్ అనే వ్యక్తి, ఇతనే చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి ఇతని ఫేసు. ఇతను ఇంటరిమరీ లొకేషన్ రే పిటిషన్ ఒకటి వేశాడు. ఆ పిటిషన్ వేసిన వెంబటే సుప్రీంకోర్టు ఒక రకంగా చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టినంత పనిచేసింది. అసలు నీకేం సంబంధం రా బఫూన్గా, నువ్వే ఓడరా గొట్టంగాడివి, పనికి మాలిన విషయాల్లో నీ వ్యక్తిగత జోక్యం ఎందుకు? అది సిబిఐకి అలాగే అక్యూజ్డ్కి గవర్నమెంట్కి మధ్య జరుగుతుంది, మధ్యలో నువ్వే ఓడరా గొట్టంగాడివి అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టినంత పనిచేసి ఇంకొకసారి సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లో కనపడితే కనుక ఎమ్మడబడి తంతానని చెప్పింది. ఎవడరా నువ్వు, నీకేం సంబంధం రా? ఎరా తిలక్, వయసు రాగానే సరిపోదు, ఏదో జగన్మోహన్ రెడ్డి పేటీఎంలో చిల్లర పడేస్తున్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిటిషన్లు వేస్తే నీకేం సంబంధం అసలుకి? వెయ్యి. జగన్మోహన్ రెడ్డి మీద 32 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒక్కదాని మీదైనా సరే బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసావా నువ్వు? సిబిఐ దగ్గర సిబిఐ కోర్టులో వేసావు నువ్వు? సుప్రీంకోర్టులో ఏమన్నా వేసావు పిటిషన్? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటారా? పెట్టింది దొంగ కేసు. అక్కడ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటున్నారో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానొస్తున్నాయి, అన్నీ కానొస్తున్నాయి. ఇంకా మీ ఏడిపోయింది. దాంట్లో చదువుకున్న 4,60,000 మంది ఉద్యోగాలు పొందిన వ్యక్తులు కానొస్తున్నారు, వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ వివిధ రంగాల్లో కానీ. ఇంకా నీకు అందులో తప్పు ఎక్కడ కానొచ్చిందిరా బొకడేగా? ఎరా నీకేం సంబంధం అసలుకి? తిలక్ అనే నువ్వు సాక్షి మీడియాలో మాత్రమే పనిచేస్తూ నీకు నువ్వు జర్నలిస్ట్గా చెప్పుకుంటూ
ఏదో పనికిరాని ఒక వెబ్ పేపర్ ఒకటి పెట్టుకొని నీకు నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి అనలిస్ట్వి అని చెప్పుకుంటూ నీకు అంతగా ఊడిగం చేయాలనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి బాత్రూంలో కడుక్కో, లేదా బయటికి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళు, కారు డోర్ ది, ఇలాంటి పనులు చేసుకో. అంతేగాని నీకు సంబంధం లేని విషయాల్లో తలకాయ దూర్చి మా చేత చెప్పు దెబ్బలు మాత్రం తినమాకు. జర్నలిస్ట్ కంటే ఒక విలువ అనేది ఏడుస్తుంది. ఆ విలువలు మీలాంటి వాళ్ళ వల్ల తగ్గిపోతున్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు నీకేం సంబంధం? సరే, నువ్వు వేసావు పిటిషను. ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద పిటిషన్ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు ఎందుకు పిటిషన్ వేయలేకపోతున్నావు? రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారు కదా, ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అంటూ పిటిషన్ వేశారు కదా, దాంట్లో నువ్వు వెయ్యి ఇంట్రిమ్ లొకేటరీ పిటిషన్ నువ్వు వెయ్యి. తిలక్, నీకే చెప్తున్నా నేను, నువ్వెయ్యి, అప్పుడు ఒప్పుకుంటా. నువ్వు నికార్సైన జర్నలిస్ట్వి, జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే జర్నలిస్ట్వి కాదు అని నేను ఒప్పుకుంటా. కానీ జగన్మోహన్ రెడ్డి విధులిచ్చే చిల్లర కోసం, ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఆశపడుతూ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలని వేస్తావా? గతంలో ఒకడు ఉన్నాడండి, గొట్టంగాడు, కల్లా జోడు పెట్టుకొని విజయబాబు, వాడి పేరు ఏదో ఉంటుంది, వాడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉంటున్నారు కాబట్టి మీ అందరు ఆటలు సాగుతున్నాయిరా, మీ అందరు ఆటలు సాగుతున్నాయి. హైకోర్టులో కూడా పిటిషన్ వేసాడు వాడు, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని. ఇలాంటి గొట్టంగాళ్ళందరికీ ఒకటే చెబుతున్నా, మీకు దమ్ముంటే గనక నిజంగానే వేద్దాం పట్టండి పిటిషన్లో. మీరు జగన్మోహన్ రెడ్డి మీద వేయండి పిటిషన్లో, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ వేసే దమ్ము మీకు ఎవరికైనా ఉంటే గనక రండి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలి అంటూ మీరంటూ ముందరకు వచ్చారంటే గనక జనాలు మీరు ఎక్కడ కానొస్తే అక్కడ చెప్పుల దండేసి ఊరేగిస్తారు మిమ్మల్ని. ఖబర్దార్, జాగ్రత్త.